అబ్బబ్బబ్బబ్బబ్బా కూరగాయలు తెగ మండిపోతున్నాయి అమ్మాయి. ఎండాకాలం కదా అట్లే ఉంటాయిలే. నేను మాట్లాడుతున్నది ఎండ గురించి కాదురా కర్రీబాబు, కూరగాయల రేట్ల గురించి. ఈడికి ఆ గౌతమ్ గడి పక్కన చేరి కొంచెం ఎటకారం ఎక్కువై ఉండదు రేపిని. టైం చూసి ఇద్దరు పని చెప్పాలా? ఒరే చలమా, ఏందిరా ఈ రహస్య మంతనాలు, ఈ చెవులు కొరుక్కోడాలు, గొసగొసలాడుకోడాలు? ఏంట్రా ఇదంతా? నాకేమీ అర్థం కావట్లేదు. అంతా గందరగోళంగా ఉందిరా. అబ్బా అబ్బా అత్త, గందరగోళం లేదు, గంధపు చెక్కలు లేవు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకే, ప్రశాంతంగా ఉండు. ఇదిగో ఆ పనసపండు తెచ్చాను కదా, ఆ పనసపండుని ఎలా కట్ చేయాలి, అందులోంచి ఆ తొనల్ని ఎలా బయటికి తీయాలి, ఆ తొనలోంచి గింజ తీసి అవతల పడేసి ఆ పండుని ఎలా తినాలి అన్నది చెప్తున్నాను. అంతే, నువ్వేం టెన్షన్ పడుకో. కొంచెం మెల్లగా, లేకపోతే నీ అరుపులకి ఆవిడ గుండె ఆగిపోయేలా ఉందా? అవునత్త, పనసపండు గురించి పండు ఒలుచు నోట్లో పెట్టినంత క్లియర్ గా చెప్పుంటారు పెద్దరా. మేము ఈ పనసపండు గురించి, మీ గుండె గురించి తప్ప మీ ఏం చేద్దాం ఎట్టా చేద్దాం అనే విషయాలు మాట్లాడుకోలేదు. ఏ బ్రదర్, ఎట్ట చెప్పుండనా? వెన్ను పూస పూసిన మాదిరిగా చాలా స్మూత్ గా చెప్పుండనా లేదా? అవును, చాలా స్మూత్ గా చెప్పు, కొత్త డౌట్లు వచ్చేలాగా. మరి అలా అయితే అలా గుండ్రంగా ఎందుకు? అదేదో ఇక్కడే మాట్లాడుకోవచ్చు కదరా. అంటే అత్త, మా ఇంట్లో ఏదైనా సరే గ్రూప్ గా మాట్లాడుకునే విషయాన్ని ఇట్లా గుండ్రంగా తిరిగి మాట్లాడుకుంటాం. అది మా వంశాచారం కూడా. అయ్యి బాబోయ్, ఈ టైంలో వీళ్ళు వచ్చారేంటి? వీళ్ళకి అసలు ఏం జరిగిన కదా తెలీదు. పుసుక్కుని ఏం మాట్లాడతారు, మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో. రండి రండి, బాగా ఎండను పడి వచ్చినట్టున్నారు. కాసిన మంచినీళ్ళు అవుతుంది కానీ లోపల రండి రండి. ఒరే బడుద్దాయ్, వాళ్ళింట్లో వాళ్ళకి నువ్వు మర్యాదలు చేయడం ఏంట్రా? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. అంటే అత్త, అది ఇల్లు ఎవరిదైనా మర్యాదలు పద్ధతులు కామనే కదా. మీరు ఇంకా చూస్తారంటే లోపల రమ్మంటుంటే. అవును, సూపర్ గా చేసిండావు. కవర్ ఏంటి? అదే పద్ధతుల గురించి చాలా పద్ధతిగా టీవీ న్యూస్ కవరేజ్ మాదిరిగా కవర్ చేస్తుండావు అంటున్నాను. అత్తో, రేవతి వాళ్ళ నాన్నమ్మ గారు, గౌతమ్ బెదరాళ్ళ అమ్మగారు, మా అత్తయ్య అండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఇట్రా రా రా. నోరు పోయివయ్యా. అబ్బా పనుండది, రా. నిలబడే ఎందుకమ్మా, కూర్చోండి. ఎంచక్కా కూర్చునే మాట్లాడుకుందాం. మీ మనవరాలు మాకు బాగా నచ్చిందండి. మా బుజ్జమ్మ మీకేంటి, ఎవరికైనా సరే ఇట్టే నచ్చుతుంది. దాన్ని చేయి పట్టుకోవడానికి రాసిపెట్టి ఉండాలి, దాన్ని చేసుకోవడానికి పెట్టి పుట్టుండాలి. అదేమిటండి, మనవరాలని చెప్పి ఆ అమ్మాయికేసి చేయి చూపిస్తున్నారు? అంటే మా గ్రానీకి ఎన్టీ రామారావు గారి మాదిరి ఎడమసే వాటం, అందుకే ప్రతిదానికి అటు ఎడమసే చూపిస్తా ఉంటది. ఓ అవునా? చూడండి, ఏది ఏమైనా మీ మనవరాల గురించి చెప్పింది అక్షరాల నిజమండి. అంతే, అలా చూడగానే ఇలా నచ్చేసింది మీ అమ్మాయి. మీకు కృష్ణ గారిలాగా కుడి చేయి వాటమా? మా బుజ్జమ్మ ఇటుంటే మీరు అటు చూపిస్తారేంటి? అటుండడం ఏంటండి? ఈ అమ్మాయే కదా మీ మనవరాలు. అంటే మా గ్రానికి వీళ్ళిద్దరు రెండు కళ్ళతో సమానము.
వీళ్ళిద్దరిని ఒకే గుండె మాదిరిగా చూసిందే తప్ప 2 కిడ్నీల మాదిరిగా వేరువేరుగా ఎప్పుడు చూడలేదు. ఒక్క తూరి వీళ్ళల్లో సొంత మనవరాలు ఎవరన్న విషయం కూడా మర్చిపోతుందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళిద్దరు గ్రానీకి ఊపిరే కాదు, ఊపిరితిత్తులు కూడా అని. అందుకే ఆ ప్రేమతోనే అట్ట చేతులు కుడియడమయ్యాయి అంతే. ఏమైంది బ్రదర్? ఆ కళ్ళలో నీళ్ళేందే? ఏం లేదు బెదరం, మా సైన్స్ మాస్టర్ కూడా మాకు ఇంత ఇదిగా పాఠాలు చెప్పలేదు. ప్రేమకి ఒంట్లో ఉన్న అవయవాలకి ఇంత ఇదిగా కనెక్షన్ ఉందని తెలిసేసరికి ఏంటో ఏడుపు వచ్చేసినట్టు అయిపోయింది. యు ఆర్ టూ మచ్ సెంటిమెంటల్ బ్రదర్. నాకు మాత్రం 3 మచ్ గందరగోళంగా ఉందిరా చెడ్డి బాబు. సీన్ మొత్తం ఇట్టనే ఉంటది నీకు. ఏమర్థమవుతుంది నీకు? అదేంట్రా? ఓ చెప్పవే. చూశాను ఇప్పుడు అక్కడే ఉన్నాను. రామ్మా.